ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ, ఫ్రెండ్షిప్ అనే దానికి చాలా వాల్యూ ఉంటుంది. అవునండి, నిజంగా. అందుకే అంటారు, అరే బంధాలేంటి బంధువులేంటి అనే సాంగ్ కూడా ఉంది దళపతి. అంటే స్నేహానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుందమ్మా, దానికి వాల్యూ ఎక్కువ. బట్ ఇప్పుడు ఈ ఆన్లైన్ స్నేహాలు ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఎఫ్బిలో, ఇన్స్టాలో ముక్కు మొహం తెలియనులతో అలాగనే చాలా మంది జీవితాలు పోగొట్టుకున్నారు. మర్డర్లు చాలా జరిగాయి. మోసపోవడం అన్ని విధాల సఫర్ అవుతూ ఉన్నారు. అంటే అసలు ఈ ఆన్లైన్ స్నేహాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తితో మనం స్నేహం చేసి మనల్ని మనం అర్పించుకొని మన జీవితాన్ని బలి తీసుకోవడం కన్నా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అమ్మా? ఈ ఆన్లైన్ స్నేహాలు మీరు అన్నట్టుగా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, తర్వాత ఇంకా వేరే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అయిపోయినాయండి. ఈ అమ్మాయిలు, మరి ముఖ్యంగా అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడతామంటే ఈ సృష్టి అలాంటిదండి. ఏది జరిగినా కూడా అమ్మాయిలకే నష్టం, అబ్బాయిలకు నష్టం లేదు. కాబట్టే అమ్మాయిలే జాగ్రత్తగా ఉండని చాలా మంది, మేడం మీరు అమ్మాయిలనే టార్గెట్ చేయడం కాదండి, మీ మంచి కోసము మీరు సేఫ్ గా ఉండాలి, మీరు ఎవరి కామాంధుల చేతులలో, మోసపోయిన చేతులలో, వాళ్ళ చేతులలో పడకూడదని మనము మళ్ళీ చెప్తున్నామండి. అమ్మాయిలు అంటే కక్ష అని కాదు, కానీ ఇన్నిసార్లు మేము 10 మంచి మాటలు చెప్తే కనీసం 2 మాటలన్నా మీరు చెవికెక్కించుకొని బాగుపడతారని ఆశతోనే తప్ప వేరే ఉద్దేశం కాదండి. అలా అని అందరూ అమ్మాయిలు కూడా అలా లేరండి. చాలా సిన్సియర్ గా, ఒబీడియంట్ గా, చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరైతే మనం ఇప్పుడు మాట్లాడబోయేది, ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నామండి. సో మీరు అన్నట్టుగా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్లలో కూడా, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా స్నేహాలు. ఈ స్నేహాలు ఎలాగుంటాయంటే వీళ్ళ అంటే అతను ఎవరో తెలియదండి, అటుపక్క మనిషి ఎవరో తెలీదు. వాడు నిజంగా వాడి ఫోటో పెట్టాడా, లేకపోతే వాడు ఒక 60 ఏళ్ళడు 20 ఏళ్ల ఫోటో పెట్టి మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలీదు. ఈ అమ్మాయిలు గుడ్డిగా వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేసి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం అంతవరకు తెచ్చుకుంటున్నారు. సో అసలు అంత నమ్మాల్సిన వరకు ఎందుకు వస్తున్నది అనంటే, బికాస్ ఫస్ట్ దీనికి కారణం ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ వీళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడమే అనేది చాలా మెయిన్ కారణం అండి. అంటే ఈ పిల్లలకి ఏంటంటే ఈ ఫోన్లు వచ్చాయి, ఆన్లైన్ క్లాసులు వచ్చాయి. ఆన్లైన్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ ఆన్లైన్ స్నేహాలు కూడా అలాగే ఎక్కువైపోయినాయండి. సో ఇంట్లో తల్లిదండ్రులను కానీ, అన్నదమ్ములను కానీ, ఫ్రెండ్స్ను కానీ, అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళని నమ్మలేనంతగా ఫేస్బుక్ లో పరిచయం వాళ్ళను నమ్ముతున్నారు. వాళ్ళు ఎలాగంటే నెమ్మదిగా స్నేహం చేసేసి దాని తర్వాత ఈ అమ్మాయి వీక్ పాయింట్స్ అన్ని కనుక్కొని లాస్ట్కి ఎలాగంటే ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ బాగా చూసుకోలేరు అన్నంత స్టేజ్ వరకు ఈ అమ్మాయిలను తీసుకొస్తున్నారు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎందుకు ఇంతవరకు వస్తున్నారంటే బికాజ్ తల్లిదండ్రులు అనేది ఈ పిల్లల గురించి అస్సలు పట్టించుకోవటం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తానంటే, ఒక ఫాదర్, ఒక మదర్ ఉంటారు, చాలా రిచ్ ఫ్యామిలీ. అతను ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్, తల్లి కూడా మంచిగా పెద్ద ఆఫీస్ లో పనిచేస్తుంటది. వాళ్ళకి ఒకటే ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు అంటే ఈమెకి ఏమి కావాలంటే, ఎంత డబ్బులు కావాలంటే ఇవ్వడము, ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేయడమే తప్ప ఈ అమ్మాయితో రోజులో 2 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఈ తల్లిదండ్రులకు టైం ఉండదు. తండ్రి 6 గంటలకి ఇంటి ఆఫీస్ నుంచి వస్తే రాగానే ఆయన ల్యాప్టాప్ పెట్టుకుని ఆయన మీటింగ్స్ లో ఆయన ఉంటాడు. ఈవిడ తల్లి ఆఫీస్ నుంచి రాగానే ఆమె వంట పనిలో, ఆమె ఫ్రెండ్స్ తో మాట్లాడటంతోనే విధి. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఏమవుతుందండి, ఈ కూతురు చాలా ఒంటరిగా అయిపోయింది అనమాట. సో ఒకరోజు అడుగుతుంది తండ్రిని, నానా నాకు ఆన్లైన్ లో అదేంటి పాటలు చదువుకోవాలంటే క్లాసెస్ చాలా కష్టం అవుతుంది ఫోన్లో, నాకు అదేంటి ఇంకొంచెం పెద్ద ఫోన్ కొనియమంటే తండ్రి పెద్ద ఫోన్ కొనిస్తాడు, అలాగే తల్లి కూడా ఒక ఫోన్. అంటే వీళ్ళు అల్టిమేట్ గా ఏమనుకుంటున్నారంటే కూతురికి ఏది కావాలన్నా మనం ఇస్తే షీ విల్ బి హ్యాపీ అని అనుకుంటున్నారు తప్ప ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది వీళ్ళు ఆలోచించలేదండి. సరే, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజు అడిగింది, ఈ ఆన్లైన్ లో నాకు క్లాసెస్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది, నాకు ఒక ల్యాప్టాప్ కొనియండి అని చెప్తుంది. సరే ఫైన్, ల్యాప్టాప్ కొనిస్తారు. తీసుకొని పొద్దున అడుగుతుంది, అతను సాయంకాలం తీసుకొని వస్తారు. ఈ ల్యాప్టాప్ ఎప్పుడైతే వచ్చిందో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటుంది, తర్వాత ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటుంది. ఇంకా ఆన్లైన్ లో ఎలాగంటే తల్లి తండ్రి మాట్లాడటం లేదు అనేది కూడా మర్చిపోయి 24 గంటలు తన రూమ్ లో, ఇప్పుడు తెలుసు కదండి ప్రతి ఒక్కరికి ఒక రూమ్, ఆ రూమ్ లో 24 గంటలు
ఫేస్బుక్ లో మాట్లాడడం. సో అలా మాట్లాడుతున్నప్పుడు ఒక అతను పరిచయం అవుతాడు. సో అతను చెప్తాడనమాట, నాకు మా అమ్మ నాన్న సరిగ్గా నాతో మాట్లాడరు అంటే, నువ్వు అలా ఏమనుకోకు, నీ కోసం నేనున్నా, నీ కోసం నా ప్రాణం ఇస్తా, నీ ఏం కావాలంటే చెప్పు అనేసి అమ్మాయి అంటే ఎందుకు ఈ అమ్మాయి చెప్తుంది, నేను ల్యాక్ ఆఫ్ ప్రేమ అన్నమాట, లవ్ అండ్ అఫెక్షన్ తల్లిదండ్రుల దగ్గర నుంచి రావటం లేదు కాబట్టి తనకి ఎవరో ఒకరు తన మాటలు విని తనని అఫెక్షన్ గా చూసుకుంటే వాళ్ళ కోసం తను సర్చ్ చేస్తున్నప్పుడు వీడు కనిపిస్తాడు. సో నువ్వేం బాధపడకు, నీ కోసం నేనున్నా, అదేంటి చంద్రుడినైనా తీసుకొస్తానని ఫాల్స్ ప్రామిస్లను చేసి ఈ అమ్మాయి ఎలా అవుతుందంటే, ఇతను నా కోసం ప్రాణమైనా ఇస్తాడు అనే స్టేజ్ వరకు వస్తుందండి. వచ్చిన తర్వాత ఇంకా 24 గంటలు ఇంకా అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడటం లేదనేది అసలు మనసులో నుంచి తీసేసి చదువు పక్కన పెట్టి 24 గంటల్లో తనతో మాట్లాడుతూనే ఉంటుంది అనమాట, రాత్రి పగలు అనేది లేకుండా కూడా. కొన్నిసార్లు క్లాస్ అదేంటి డుమ్మా కొట్టినా కూడా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఎందుకంటే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఒక రోజు ఏమవుతుందంటే అతను చెప్తాడు, నాకు నేను చూడాలని ఉంది అని అడుగుతాడు. సో చక్కటి ఫోటో ఉంటుంది, చక్కటి రూపం ఉంటాడు. సో అతనికి దాదాపు ఒక 23-24 ఇయర్సే ఉంటుంది. ఈ అమ్మాయి కూడా 20 ఇయర్స్ ఉంటుంది. చాలా బాగున్నాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు అనే ఉద్దేశంతో అతని మీద చాలా అట్రాక్షన్ పెంచుకుంటుంది. సరే మన ఇద్దరం కలుసుకుందాం ఒక రోజు, కాఫీ తాగుదాము అని అంటే, సరే పలానా చోటికి ఒక బస్ స్టాప్కి రామంటారు. సో బస్ స్టాప్కి అమ్మాయి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత అతను అడుగుతాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వస్తున్నాను అని చెప్తుంది అనమాట. యాక్చువల్లీ షీ వాజ్ ఇన్ బస్ స్టాప్. సో అంటే నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను కూడా నువ్వు చెప్పిన బస్ స్టాప్ లోనే ఉంటాను. సో ఎదురుగుండా బస్ స్టాప్ లో ఒక పెద్దావిడి, ఒక చిన్న స్కూల్కి వెళ్ళే ఒక అమ్మాయి, ఒక పెద్ద అతను దాదాపు 65-70 ఏళ్ళ అతను, దాదాపు తలంతా బట్టతల అయిన అతను, ఒక ఆరెంజ్ షర్ట్ అంటే ఒక డ్రెస్సింగ్ లో ఉంటాడు. నువ్వు ఏ డ్రెస్ లో ఉన్నావు అంటే, ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాను అంటాడు. అంటే ఈ అమ్మాయి చూస్తుంది అనమాట, అక్కడ ఎదురుగుండా మాట్లాడుతుంది. అంటే ఈ అమ్మాయి అతనికి ఈ అమ్మాయి ఇక్కడ ఉందని తెలియదు. తీరా చూస్తే ఆ 65 సంవత్సరాలవాడే ఇన్ని రోజులు 21 ఇయర్స్ అని ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో ఈ అమ్మాయి చూస్తుంది అనమాట, అదేంటి వీడితో నేను ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేశానా, మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. మరి ఎప్పుడు వచ్చావంటే, నేను ఇప్పుడు వచ్చాను, పలానా ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాను, తర్వాత నేను ఇన్షర్ట్ చేసుకున్నాను, నేను ఇక్కడే ఎదురుగుండా ఉన్నాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు. అంతే, వెంటనే తను రియలైజ్ అవుతుంది, ఓహో ఫ్రెండ్షిప్ ఫేస్బుక్లలో ఇలాంటివి కూడా జరుగుతాయా అనేసి. కాకపోతే అదృష్టం కొద్ది రియలైజ్ అయ్యేసి వెంటనే అతని నంబర్ బ్లాక్ చేసి, ఇంటికి వెళ్ళి వాట్సాప్ కూడా అంటే ఫేస్బుక్ లో అతని నంబరే బ్లాక్ చేసి, అతను ఏమవుతుందంటే రియలైజ్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అదృష్టం బాగుండబట్టి, ఒకవేళ నిజంగానే అతన్ని నమ్మింది అనుకోండి, తన జీవితం ఏమైపోయేదండి, నాశనం అయిపోయేది కదా. సో ఆన్లైన్ స్నేహాలు 90% ఇలాగే ఉంటాయండి. సో మోసాలు అనేవి దాంట్లోనే జరుగుతాయి. తర్వాత వీళ్ళ పర్సనల్ వన్నీ షేర్ చేసుకొని లాస్ట్కి ఎలా దిగజారిపోతున్నారంటే అమ్మాయిలు, ఐఎమ్ సారీ టు సే, నేను మళ్ళీ అందరు అమ్మాయిలు అలా కాదు, అంటే అబ్బాయిలు ఎలా కోరుకుంటే ఎలా కావాలంటే అలా ఫోటోలు తీసి వీళ్ళ ప్రైవేట్ వీడియోస్ కూడా, అంటే వాడు ఒక్కడే మాట్లాడుతున్నాడా, వాడు చుట్టూ 10 మంది ఉన్నారా, ఈ వీడియో కాల్ వీడు రికార్డ్ చేస్తున్నాడా, నా జీవితం ఏంటి అనేది లేకుండా వాడిని సంతోషపరచడానికి వీళ్ళు అన్ని వదిలేసి అలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు వాడు తప్పకుండా మిస్యూజ్ చేసుకుంటాడండి. ఒకటేనండి, ఎవరైనా సరే ఒక అమ్మాయితో ట్రావెల్ చెయ్యాలి జీవితాంతం అంటే ఇలాంటివి ఏమి అడగడండి. నువ్వు పట్లిప్పి చూపించు, తర్వాత ఇంకొకటి చూపించని ఎవడు అడగడు. అలా అడిగాడు అంటే నిజంగా నీకు బుర్ర ఉంటే వీడు ఇలా అడుగుతున్నాడే అని నువ్వు అప్పుడే ఆలోచించాలి. సో ఈ స్నేహాలు ఎంతవరకు పోతుందంటే జీవితాలు నాశనం అయిపోయి రేపొద్దున్న తల్లిదండ్రులకు చెప్పలేక వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకొని వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు. అంతవరకు తెచ్చుకోకుండా అసలు చూడండి ఎంతవరకు అసలు అవసరమా, వాడెవరు, వాడి డీటెయిల్స్ ఏంటి, వాడు నిజంగా ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడా అనేది కూడా ఎవ్వరు చూసుకోవటం లేదండి. సో ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఫ్రెండ్షిప్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఎటువంటి పరిస్థితుల్లో షేర్ చేసుకోకండి. షేర్ చేసుకుంటే జరిగే అనర్థాలు 99.9% ఇవే జరుగుతాయి. 1% ఎక్కడైనా పెళ్లిళ్ళ వరకు వస్తుందేమో, అది వాళ్ళ అదృష్టం. కాబట్టి అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే తెలిసిన వ్యక్తుల చేతే మోసపోవడాలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళతో దయచేసి పరిచయాలు పెంచుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు, ఎన్నో ఇయర్స్ లవ్వే ఉండటం లేదు. తెలియని వాళ్ళ గురించి మనకి ఎందుకండి, బెటర్ హ్యాపీగా ఉండాలి అంటే కొంచెం మనం అవేర్నెస్ పెంచుకోవడం బెటర్. థ్యాంక్ యూ.